వేతన సవరణ సంఘం ఎప్పుడు పని మొదలు పెడుతుంది, ఎప్పుడు చర్చలు మొదలు పెడుతుంది, కొత్త వేతనాల సవరణపై తమతో ఎప్పుడు చర్చిస్తుంది, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఇస్తుంది, పెన్షన్లలో ఎలాంటి మార్పులు వస్తాయి, జీతభత్యాలు ఎప్పుడు పెరుగుతాయి, పెరగబోతున్న జీతభత్యాలు ఎప్పటి నుండి చెల్లిస్తారు, ఇప్పటి వరకు రావాల్సిన వేతన సవరణ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు, ఇవన్నీ లక్షలాది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లను వెంటాడుతున్న ప్రశ్నలు. ఇక్కడ ముందుగా ఒక విషయం ప్రస్తావించుకోవాలి. ఏపీలో సుమారు 6.5 లక్షల మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు, 6.5 లక్షల మంది ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారని ఒక అంచనా. వీరందరికీ 36 నెలలకు పైగా అసలు వేతన సవరణ సంఘాన్ని నియమించలేదు, కనీసం ఐఆర్ కూడా ప్రకటించలేదు. జీతాలు పెన్షన్లలో రెగ్యులర్గా కలిపి డిఏలు డిఆర్లు ఇప్పటివరకు 5 ప్రకటించాలి, వాటికి దిక్కే లేదు. ఇక వేతన సవరణ సంఘం మాట దేవునికే తెలియాలి. ఇక తెలంగాణలో అయితే 3.5 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, సుమారు 2.88 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారని ఒక అంచనా. పొరుగు సేవల ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులతో కలిపి 2021 నాటికి సుమారు 9 లక్షల మందికి పైగా ఉన్నారని ఒక అంచనా. తెలంగాణలో వేతన సవరణ అమలుకు సంబంధించి కార్యాచరణ 2023 సెప్టెంబర్ 2వ తేదీన మొదలైంది. ఉద్యోగులు, పెన్షనర్ల సంఘాలతో చర్చలు కూడా పూర్తయ్యాయి. కానీ ఏం లాభం? ఇప్పటికే మరో 2 నెలల్లో 3 సంవత్సరాలు పూర్తయిపోతాయి. 6 నెలల్లోగా సమర్పించాల్సిన పిఆర్సీ రిపోర్టును దఫాలుగా పొడిగిస్తూ పోతున్నారు. రిపోర్టుపై ఇప్పటివరకు అతిగతి లేదు. కాకపోతే అక్కడ కనీసం 5% ఐఆర్ ఇస్తున్నారు. ఏపీలో అది కూడా లేదు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ చర్చల గురించిన ప్రకటన. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్లకు సంబంధించిన కేంద్ర వేతన సవరణ సంఘం సెంట్రల్ పే కమిషన్కు సంబంధించిన ప్రకటన ఇది. అలాగే దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, 69 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్లు సవరించడానికి వెలువడిన ప్రకటన ఇది. ఇప్పుడు కేంద్ర వేతన సవరణ సంఘం ఉద్యోగ సంఘాల వాదనలు వినేందుకు తేదీలను కొత్తగా ప్రకటించింది. ఇప్పటికే కేంద్రం 8వ కేంద్ర వేతన సంఘాన్ని 3 సభ్యులతో ఏర్పాటు చేసింది. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ TORను, వేతన సవరణ నియమావళిని, 18 నెలల గడువును కూడా ఖరారు చేసింది. దీనికి కొనసాగింపుగా ఇప్పుడు కమిషన్ తన పనిని కూడా ప్రారంభించింది. ఇప్పుడు ఉద్యోగ పెన్షనర్ల సంఘాలతో చర్చలు మొదలుపెట్టే పని కూడా మొదలుపెట్టింది. త్వరలో జరగబోతున్న ఈ చర్చల్లో వేతన సవరణ గురించి మాత్రమే కాకుండా ఫిట్మెంట్ ఫ్యాక్టరు, పే స్కేల్స్, పెన్షన్లు, డిఏ చెల్లింపులు, భత్యాలు, పదోన్నతులు, కెరీర్ అడ్వాన్స్మెంటు, సేవా నిబంధనలు, పని పరిస్థితులు వంటి అనేక కీలక అంశాలు ఈ సమావేశాల్లో చర్చిస్తారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఉద్యోగ సంఘాలు వినిపించేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ గురించి అని అనుకుంటున్నారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటేనే జీతాలు, పెన్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86గా ఉంటుందని ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు ఊహిస్తున్నాయి. ఫిట్మెంట్ కనుక 2.86 ఇస్తే ఉద్యోగులకు ప్రస్తుతం ఉన్న కనీస బేసిక్ పే 18,000 రూపాయల నుండి 3 రెట్లు పెరిగి 51,480 రూపాయలు అవుతుందని తెలుస్తోంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచినప్పుడు డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ వంటి సుమారు 27 రకాల ఇతర అలవెన్సులు కూడా పెరుగుతాయి. దీనివల్ల ఉద్యోగుల మొత్తం జీతము, పెన్షన్లు కూడా భారీగా పెరుగుతాయి. ఉద్యోగులు పొందుతున్న వేతనాలు వారి స్థాయిలను బట్టి, అంటే వారి జీతాల లెవెల్స్ ఆధారంగా వేతన స్కేళ్లు ఈ విధంగా ఉండవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం మొత్తం 18 పే స్కేల్స్ లెవెల్స్ ఉన్నాయి. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.86గా ఉంటే లెవెల్ 1లో కనీస బేసిక్ వేతనం 18,000 రూపాయల నుండి 51,480 రూపాయలకు పెరుగుతుంది. లెవెల్ 5లో 29,200 నుండి 83,512 రూపాయలు పెరుగుతుంది. లెవెల్ 10లో 56,100 నుండి 160,446 రూపాయలకు పెరుగుతుంది. లెవెల్ 18లో 2,50,000 నుండి 7,15,000 రూపాయల వరకు పెరుగుతాయని ఒక అంచనా.
పెన్షన్లను కూడా కొత్త ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగానే నిర్ధారిస్తారు. ప్రస్తుతం ఉన్న కనీస బేసిక్ పెన్షన్ 9,000 రూపాయల నుండి 3 రెట్లు పెరిగి 25,740 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇవన్నీ జరగాలంటే ముందు ఉద్యోగ సంఘాల నుండి వీటికి సంబంధించిన ప్రతిపాదనలను వేతన సవరణ సంఘం సేకరించాల్సి ఉంటుంది. దీనికోసమే ఇప్పుడు వేతన సవరణ సంఘం చర్చలకు తేదీలను ప్రకటించింది. ఆగస్టు 7వ తేదీ, 10వ తేదీల్లో న్యూఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, సమాఖ్యలు, యూనియన్లతో ప్రత్యేక సమావేశాలు, సంప్రదింపులు నిర్వహించబోతున్నట్లుగా 8వ సెంట్రల్ పే కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే వేతన సవరణ సంఘంతో సమావేశం అవ్వడానికి మెమోరాండం సమర్పించినప్పటికీ ఇప్పటి వరకు కమిషన్తో సమావేశం కానీ అర్హత కలిగిన సంస్థలు ఈ చర్చల్లో పాల్గొనే అవకాశాన్ని వేతన సవరణ సంఘం కల్పించింది. అలాంటి సంస్థలు జూలై 31వ తేదీలోపు తమ ప్రత్యేక మెమో ఐడితో సమావేశానికి అభ్యర్థన పంపాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు వివిధ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరిస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం ఇప్పుడు ఉద్యోగ సంఘాల డిమాండ్లను నేరుగా వినేందుకు సిద్ధమైంది. వేతన సంఘం తుది సిఫార్సులు రూపొందించే ముందు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. నిజానికి ఇది కొత్త వేతనాలను ప్రకటించే సమావేశం కాదు, కానీ భవిష్యత్తులో వచ్చే వేతన సవరణకు కావాల్సిన సమాచారంపై ఉద్యోగ సంఘాల నుండి అభిప్రాయాలను, డేటాను సేకరించేందుకు చేసే ప్రయత్నం మాత్రమే. కొత్త వేతనాలు, జీతభత్యాలు, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ వంటి అంశాలపై జరిగే చర్చలు మాత్రమే. ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను, దానికి సంబంధించిన డేటాను కమిషన్ ముందుంచుతాయి. వాటిని పరిశీలించిన తర్వాతే వేతన సంఘం తన సిఫార్సులను రూపొందిస్తుంది. అనంతరం కేంద్ర ప్రభుత్వం వాటిని పరిశీలించి ఆమోదిస్తేనే కొత్త వేతనాలు అమలులోకి వస్తాయి. ఇటీవల కోల్కతాలో నిర్వహించిన సమావేశాల తర్వాత ఇప్పుడు ఢిల్లీలో ఈ చర్చలు జరగబోతున్నాయి. రాబోయే నెలల్లో ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తారు. అందుకే ఆగస్టు 7, 10 తేదీల్లో జరిగే ఈ సమావేశాలు వేతన సవరణ దిశను నిర్ణయించే ప్రక్రియలో కీలక ఘట్టంగా మారబోతున్నాయి. ఈ చర్చల్లో ఉద్యోగ సంఘాలు ఎలాంటి డిమాండ్లు ముందుంచుతాయి, ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఏమంటాయి, పెన్షన్ల విషయంలో ఏ ప్రతిపాదనలు చేస్తున్నాయి, భత్యాలు, సేవా నిబంధనలపై ఎలాంటి అభ్యర్థనలు వినిపిస్తాయి అనే అంశాలపై ఇప్పుడు ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. గత కేంద్ర వేతన సవరణ సంఘాలను పరిశీలిస్తే కమిషన్ నివేదిక ఇవ్వడానికి 15 నుండి 18 నెలల సమయం పట్టింది. ఉదాహరణకు 7వ వేతన సంఘం 2014లో ఏర్పాటైతే దాని సిఫార్సులు 2016లో అమలయ్యాయి. ఈ నేపథ్యంలో 8వ వేతన సంఘం నివేదిక 2026 చివరిలో కానీ 2027 ప్రారంభంలో కానీ అమలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అనుకుంటున్నారు. మొత్తంగా చూస్తే ఆగస్టు 7, 10వ తేదీల్లో జరిగే ఈ సంప్రదింపులను ఉద్యోగ సంఘాలు మాత్రమే కాదు, లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కూడా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇలాంటి విలువైన సమాచారం మీకు మా ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఈ సమాచారం నచ్చితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి, అవసరమైన వారికి వీడియోను షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.